నేను వంశీ గాని కుక్కను కొట్టినట్టు కొట్టాను నిజంగా. ఎలక్షన్ అవ్వక ముందే నీ పరిస్థితి ఎలా ఉందంటే, అరే పొద్దున ఎలక్షన్ అయిన తర్వాత నీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఊహించుకో. ఒకసారి ఇక్కడ మీకు వీడియో ప్లే చేస్తున్నాను చూడండి, వాల్యూమ్ తగ్గించి. అది పరిస్థితి. నువ్వు మాట్లాడిన బలుపు మాటలు, నువ్వు చేసిన చేష్టలు, తెలుగుదేశం కార్యాలయం తగలబెట్టడం, అవన్నీ నువ్వు మర్చిపోయావేమో. తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరూ మర్చిపోలా. టైం కోసం వెయిటింగ్ అంతే. ఇవాళ చూసావు కదా నీ పరిస్థితి. రోడ్డు మీద పిచ్చుకొక్కని తరుణాడు తరుగుతాను నిన్ను. మామూలుగా కాదు. అర్థమైందా? మళ్ళీ ఆ రాయి టీ అంటే ఏదో పొడిచేసి వాళ్ళు ఓ పక్క నుంచి పారిపోతానే ఉంటున్నాడు, ఓ పక్క నుంచి పరిగెట్టేస్తున్నారు. ఈడు పరిగెట్టేస్తున్నాడు, వైసీపీ కార్యకర్తలు పరిగెట్టేస్తున్నాడు. ఆ రాయి రాయి రాయి, ఏంది రాయి చేస్తే ఏం చేస్తావు? నాకించేస్తారు అక్కడ. అయిపోయింది నీ సినిమా. గతం అది. గతం గతహ. గతంలో నువ్వు పెద్ద తోపనో తురుంకానో నీ టైం అట్ట నడిచింది. ఇప్పుడు ఆ పప్పులేం ఉడకో. మనం ఎంత వెర్రవీగిపోయామో, ఎంత దాడులు చేసామో, ఎంత దౌర్జన్యం చేసామో, ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు అంటూ ఒకటి వచ్చింది. వచ్చిన రోజున పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయి. అన్ని రోజులు మనవి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి వంశీ. అర్థమైందా? వెయిట్ చేయి, రిజల్ట్ వరకు వెయిట్ చేయి. నీకు ఆ పిక్చర్ బొమ్మ చూపించేస్తారన్నమాట. నీకు మామూలు బొమ్మ చూపించరు. తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది నీకు. అప్పుడు చూద్దిగా నీకు రాయి తెస్తావో కర్ర తెస్తావో. అర్థమైందా? ఓపి పట్టుకుంటూ